హాయ్, దిస్ ఇస్ భారతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రాలో అమ్మ కుట్టి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈరోజు వీడియో ఏంటి అంటే, మొన్న సేల్లో నేను ఫ్లిప్కార్ట్ నుండి కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఏదైతే పర్చేస్ చేశానండి. సో నేను వాటిని ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. లెట్ గెట్ స్టార్ట్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఫాలో ఇన్స్టా ఐడి. కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఉంటాయండి. అలానే శ్రీ మగువ కలెక్షన్ బీబీ అన్న ఇన్స్టాగ్రామ్ పేజ్ని, అలానే వాట్సాప్ గ్రూప్ని కూడా ఫాలో చేయండి. కొత్త కొత్త ట్రెండీ కలెక్షన్స్ ఉన్నాయి ఆ పేజ్లో. అలానే కపుల్ కాంబోస్ ఉంటాయి, కస్టమైజ్ గిఫ్ట్స్ ఉంటాయి ఆల్ ఓవర్ మొత్తం. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను. సో కొంచెం మీరందరూ సపోర్ట్ చేసి నాకు బూస్టప్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అవి అన్నీ చూపించడానికి కుదరదు, కిచెన్ ఐటమ్స్ కదా, చిన్నగా 1 by 1 చూపిస్తా. ఫస్ట్ వచ్చేసేపాటికి ఇదొక లంచ్ బాక్స్ కాంబో అండి. ఇది మా బావ కోసం ఆర్డర్ చేశాము. బట్ ఏంటి ఇంత పెద్దగా ఉందంటే, A to Z ఈ కాంబో. ఈ లంచ్ బాక్స్లో ఇంకా మనం దేనికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వాటర్ బాటిల్ అని, పికెల్ కానీ, సాల్ట్ కానీ, కర్డ్ కానీ, దేనికి మనం చూసుకోవాల్సిన టైం అయితే ఉండదు. అన్ని దీంట్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఓపెన్ అయితే చేద్దాం. ఫస్ట్ అయితే ఒక చిన్న పౌచ్, ఇందులో బాక్సెస్ ఉన్నాయి. లంచ్ బాక్స్ ఇది ఎయిర్ లాక్ కూడా అవుతుంది. ఇక్కడ వెయిట్, మనం వేడివి అయినా పెట్టి పంపించవచ్చు. ఇప్పుడు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అన్నది ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే దీన్ని అయితే ఆర్డర్ చేశాను. వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంది. మనకి ఇలాంటి బాక్సెస్ 3 వచ్చాయి. 3 బాక్సెస్ వచ్చాయి. అలానే ఒక నాప్కిన్ టైప్లో ఇచ్చారు. ఇందులో మనం ఫుడ్ తినేటప్పటికి వాటర్ బాటిల్, ఇది టెంపరేచర్ కాదు, నార్మల్ స్టీల్ వాటర్ బాటిల్ ఇది. బట్ ప్లాస్టిక్కి వీటన్నిటికన్నా ఇది బెటర్ కదా. నేను చెప్పాను కదా ఇందులో ఒక చిన్న పౌచ్ అయితే వచ్చిందని. ఇందులో ఏమేమి వచ్చాయంటే, ఇదిగోండి ఇలా 3 బాక్సెస్ అయితే వచ్చాయి. మనం దీన్ని ఎలా అయినా యూజ్ చేసుకో, లీకేజ్ ప్రూఫ్ అనమాట. సో ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. కర్డ్ కానీ, పికిల్, సాల్ట్, చిన్న చిన్నవి ఏవైనా పెట్టడానికి. ఇవి సపరేట్గా, అవే కాదు మనం సలాడ్ తినే వాళ్ళైతే సలాడ్ కూడా పంపించవచ్చు. వాళ్ళు కూడా తినేటప్పుడు అన్ని వాటర్ బాటిల్ మర్చిపోయాము, అది మర్చిపోయాం, ఇంకా ఏది చూసుకునే టైం అయితే ఉండదు. బ్యాగ్ అయితే చాలా పెద్దది, స్పేషియస్గా ఉంది. ఫస్ట్ ప్రోడక్ట్ ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసేవాటికి ఇది ఒక ఫ్రిడ్జ్ ఆర్గనైజర్. ఇది ఎప్పటి నుండో తీసుకుందాం అని, బట్ ఇప్పటికి కుదిరింది. మనం ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది ఇది. ఇవి టోటల్ 6 వచ్చాయి. ఇందులో మనకి ఇలా ఒక చిన్న ట్రే లాగా కూడా ఉంటుంది. ఎందుకంటే మనం బై మిస్టేక్ ఏదన్నా వాటర్తో పెట్టేస్తే ఆ వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ పాడైపోకుండా ఉండడానికి ఇది. ఇవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. మనం ఫ్రిడ్జ్లో ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎగ్స్. సెకండ్ ప్రోడక్ట్ అయితే ఇది. ఇవి టోటల్ 6. థర్డ్ వన్ అయితే ఇది. ఇందులో 3 కంటైనర్స్, 3 వస్తాయి లిడ్స్వి విత్ గ్లాస్ ప్రూఫ్తో. First one, second one, finally
థర్డ్ పీస్ 3 పీసెస్ ఇది. ఈ 3 ఒకేసారి చూపించడం కుదరదు, మేబీ 2 ట్రై చేస్తా. 3 ఇవైతే 3 పీసెస్ కదా. ఇదిగోండి, ఇందులో వెయిట్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా వరకు కొంత న్యూస్ అయితే బయటకు వచ్చింది కదా, అవి సత్తు గిన్నెల్లో యూస్ చేయకూడదు, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అని. అందుకోసమని నేనైతే స్టీల్ ఐటమ్స్, స్టెయిన్ స్టీల్ అయితే ఆర్డర్ చేయడం స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ ఇది నాది. అంటే కొంతమంది పిచ్చి కామెంట్ అయితే చేశారు, నేను ఇది బయట పర్సనల్గా చెప్తే, సత్తువి ఎందుకు ఇన్నాళ్ళు అయ్యే వాడంగా ఏమైంది అని. వాళ్ళు మాకన్నా ముందు జనరేషన్ వాళ్ళు యూస్ చేయడం వల్ల వాళ్ళ ఫుడ్ చాలా వాళ్ళ ఆహారపు విధానాలు కానీ ఏవైనా చాలా డిఫరెంట్గా ఉండేవి. సో వాళ్ళకి ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ అవి ఉండేవి కాదేమో. బట్ ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఏంటంటే ప్రతిదీ చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. ఆ క్లీనింగ్ ప్రాసెస్ కానీ, ఫుడ్ తెచ్చుకోవడం, వెజిటబుల్స్ ఏవైనా సరే. చాలా వరకు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపించారు కదా, కొన్ని చోట్ల సత్తు గిన్నెలు అంటారు, తెల్ల గిన్నెలు అంటారు. అలాంటి గిన్నెలు మనం రీయూజ్ చేయడం వల్ల అందులో బ్లాక్ కలర్లో ఉంటుంది, ఇంకా అలానే స్టోర్ అయి ఉంటుంది, దానివల్ల క్యాన్సర్స్ వస్తాయని. బట్ ఎవరు ఎంత పిచ్చిగా నాకు తెలిసింది చెప్పాలని ట్రై చేస్తే, నాకు తెలిసింది వాళ్ళతో షేర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు కొన్ని కామెంట్స్ అయితే చేశారు పర్సనల్గా, నాకు తెలిసిన వాళ్ళు. సో నేనైతే వాళ్ళ మాటలు వదిలేయదలుచుకున్నాను. నేనైతే నిజంగా ఇక నుండి ప్రొడక్ట్స్ అయితే కిచెన్లో చాలా వరకు ఇవే చేంజెస్ చేయాలి అని అనుకుంటున్నాను. ప్రజెంట్ నేనైతే రైస్ కుక్కర్ యూస్ చేయట్లేదు ఆ గిన్నె వలన. అలానే ఇవి పాల కూడా అంతకుముందు ఉండేవి స్వీట్ చేయడానికి, అవి కూడా చిన్నగా తగ్గించేశాను. మెయిన్గా ఇప్పుడు నేను ఆ సత్తు గిన్నెలు, ఆ వైట్ తెల్ల పాత్రలు అనే వాటికి నేను యూస్ చేస్తుందల్లా నాన్ వెజ్ కర్రీకి, అది చికెన్కి ఒక్కదానికే యూస్ చేస్తున్నాను. ఫిషెస్ కూడా నేను అసలు యూస్ చేయడం మానేశాను, చిన్నగా చేంజ్ చేయొచ్చు అని. ఈ గిన్నెలు కొనుక్కోవడానికి గల రీజన్ అయితే అది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడడం కరెక్ట్. అండ్ మన తర్వాత జనరేషన్కి హెల్దీగా ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కాబట్టి నేను మా బాబుకి అయితే హెల్దీ చేయాలి అనుకుంటున్నా, తనకి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి అని. ఎందుకంటే మా వాడు మామూలుగానే ఫుడ్ తీసుకోడు. వీడియో అయితే లెంత్ పెరిగిపోతుంది. నెక్స్ట్ పర్సనల్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను మా హన్ను గురించి, తను తీసుకునే ఫుడ్ ఎలా ఉంటుంది, తను ఎలా ఉంటాడు అన్నది. ఇవి తీసుకోవడానికి రీజన్ అయితే అది. సెట్ ఆఫ్ 3 తీసుకున్నాను. 4th వన్ వచ్చేవాడికి మనం డీమార్ట్కి వెళ్ళని, ఏదైనా షాపింగ్కి వెళ్ళని, లేకపోతే రిలయన్స్కి కానీ చిన్న చిన్న మార్ట్స్కి వెళ్ళినా మెయిన్గా అందరు కొనుక్కొచ్చుకునేది ఒకే ఒకటి, వాటర్ బాటిల్స్. అవునా కాదా? ఎంతమంది తెచ్చుకుంటారు కింద కామెంట్ చేయండి నాకైతే. అలాంటిది నేను ఈ సైడ్లో కూడా వాటర్ బాటిల్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసే వాటికి ప్యూర్ స్టీల్వి బ్రాండెడ్ వాటర్ బాటిల్స్, లీకేజ్ ప్రూఫ్. నేను ఎక్కడ వీటి కాస్ట్ అయితే రివీల్ చేయట్లేదండి, ఎందుకంటే నేను తీసుకున్నప్పుడు ఒక కాస్ట్లోనే, ఇప్పుడు ఒక కాస్ట్లో ఉన్నాయి కాబట్టి చెప్పట్లా. ఇవి సెట్ ఆఫ్ 4 వచ్చాయి, 4 వాటర్ బాటిల్స్. ఇవి లీకేజ్ ప్రూఫ్ బట్ గట్టిగా స్ట్రాంగ్ అనమాట. కంప్లీట్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికి చిన్న ప్రయత్నం అనమాట. ఇది సెట్ ఆఫ్ 4 వాటర్ బాటిల్స్. ఇప్పుడు ఇదేం కొత్త కాదు, ఆల్మోస్ట్ అందరూ యూస్ చేస్తున్నారు, నేనేం స్పెషల్గా చెప్పట్లేదు కదా. ఇప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అవాయిడ్ చేసి అందరూ యూస్ చేస్తున్నారు. నేను కూడా చిన్నగా ఇంట్లో అన్నీ చేంజ్ చేయాలనుకుంటున్నాను, అందుకోసమే ఈ చిన్న ప్రయత్నం. ఇంతకు ముందు లేవా అంటే ఇంతకు ముందు ఉన్నాయి, అవి టెంపరేచర్ కంట్రోల్ వాటర్ బాటిల్స్ అని నార్మల్వి ఉన్నాయి. అవి 2 or 3 ఉన్నాయి. మేము ముగ్గురం ఉన్నాము. ఇంకా మా వారికి కంప్లీట్గా ఒకటి తన ఆఫీస్కి తీసుకెళ్ళే బ్యాగ్లో ఉంటుంది, అలానే కార్లో ఉంటుంది. కాబట్టి నేను ఇవైతే తీసుకున్నాను. సెట్ ఆఫ్ 4 వాటర్ బాటిల్స్. ఇవైతే చాలా తక్కువ కాస్ట్గా వచ్చాయి. వీటి మీద కాస్ట్ ఎంత ఉన్నదని చెప్తాను. దీని మీద అయితే మీకు కనిపిస్తుందా ఇక్కడ కాస్ట్ 495 రూపీస్ వచ్చింది. ఈచ్ వన్ 495 రూపీస్ పడింది. బట్ 4 వచ్చేసేపాటికి అంత కాస్ట్ కూడా పడలేదు. సో అందుకు 4th ప్రోడక్ట్ ఇది. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసేపాటికి చూపిస్తాను, ఇంకా దీన్ని రివీల్ చేసేస్తాను.
ఫ్లాస్క్. ఇది మాత్రం మా వారి సెలెక్షన్. ఎందుకు అంటే ఎందుకు ఇప్పుడు తీసుకున్నాం, మన దగ్గర అది వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా హాట్కి వాటికి, అంటే అదే కూల్ వాటర్ కానీ ఏదైనా ఎక్కువ క్యారీ చేయడానికి ఒక 1 or 2 hours ఉండడానికి ఉన్నాయి. కానీ మా వారు చెప్పే రీజన్ ఏంటంటే మనం ట్రావెల్ చేస్తున్నాం కదా హైదరాబాద్ టు తెనాలి కార్లో, మనకి ఏదైనా యూజ్ అవుతుంది, వెదర్స్ కూడా చేంజ్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి టీ ఆర్ కాఫీ వాటర్ బాబు కోసం మిల్క్ ఇలా తీసుకెళ్ళడానికి ఉంటుంది అని చెప్పి ఇది తీసుకున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. తను అంత బిజీ షెడ్యూల్లో ఉండి కూడా మా కోసం దీన్ని ఆలోచించారు ఇంట్లో. బాగుంది, కలర్ వైజ్ కానీ స్టైల్ వైజ్ కానీ చాలా బాగుంది. ఎందుకు ఇవి అంటే ఇవి బ్రాండెడ్లోనే చాలా తక్కువ కాస్ట్కి అయితే సేల్లో వచ్చాయి. నేనైతే లింక్స్ ఇస్తాను. నెక్స్ట్ టైం ఇది సేల్ స్టార్ట్ అవ్వగానే మాత్రం ముందుగానే షార్ట్స్లో అప్డేట్ చేస్తాను ఈ ప్రోడక్ట్ నేను తీసుకున్న కాస్ట్లోనే ఉన్నాయా లేవా అన్నది. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ అయితే ఇది మెయిన్ ట్రావెల్ కోసం మాత్రమే తీసుకున్నాం మేము. ఎందుకంటే ఊరెళ్ళేది ఎక్కువ నైట్ టైమే పడుతుంది మాకు. మా బావ ఆఫీస్ నుండి వచ్చి మేము స్టార్ట్ అయ్యేపాటికి, అందుకోసం ఇది తీసుకున్నాము. బాబుతో చాలా ఇబ్బంది అయిపోతుంది, తను బయట ఫుడ్ అలా మళ్ళీ వెళ్ళిపోతుంది. హన్ను గురించి నెక్స్ట్ ఇంకో కంప్లీట్ వీడియో చేస్తాను. హన్ను గురించి ఎవరు మిస్ అవ్వద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, సీ యూ అగైన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్. అలానే మా కూలర్కి కూడా హాయ్ చెప్పండి. ఈసారి వీడియో మొత్తం కవర్ చేస్తుంది వీడియోలో. బాయ్. ఇందులో మీకు ఏ ప్రోడక్ట్ బాగా నచ్చిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరు, వీడియోస్ చూసే వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళు కూడా కొంచెం యూట్యూబ్ని కూడా చూడండి. చిన్నవి ఇంట్రెస్టింగే పెడతాను కదా. మీరు ఎక్కువ మంది చూస్తే నేను ఇంకొంచెం మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే కంటెంట్ పెట్టడానికి ట్రై చేస్తాను. బట్ నాకు కూడా కొద్దిగా బూస్టప్, నా వీడియోస్ చూస్తున్నారన్న హ్యాపీనెస్ ఉంటాయి కదా. ఓకే, టేక్ కేర్, బాయ్, సీ యూ అగైన్.